ఎస్ మనం నిన్న అంతా ఎదురు చూసాం మహిళా బిల్లు కోసం. ఈ కీలక బిల్లు ఓటమి పాలయ్యింది. అంటే సాధారణంగా మెజారిటీ ఉన్నా కూడా ఏదైతే బిల్ పాస్ అవ్వడానికి కావాల్సిన మెజారిటీ దక్కకపోవడంతో అయితే ఇది విఫలమైందనే చెప్పుకోవాలి. ముందుగా మీరు దీనికి సంబంధించి అజయ్ సజ్జా గారు ఏమంటారు? గుడ్ మార్నింగ్ సుష్మా గారు, ఎక్కువ ప్యానెల్ ఉన్న అనలిస్ట్ గారికి కూడా. మ్యామ్, ఇక్కడ ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే, ఏదైతే ఆడపడుచులకి మనం ఏదైతే 33% రిజర్వేషన్ కల్పిస్తామన్నామో, ఈరోజు రాజకీయాల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా రావాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా నందమూరి తారక రామారావు గారు ఒక మాట చెప్పారండి, మగవాళ్ళకి ఈక్వల్ గా ఆడపడుచులు కూడా ఉండాలి అని. ఆస్తిలో సమాన హక్కు ఉండాలి ఆడపడుచులకి కూడా అని ఒక చట్టాన్ని ఆ రోజు ఆయన ప్రవేశపెట్టారు. మేము అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఎలా ఉంటుందంటే, మొదటి నుంచి కూడా మహిళల్ని ఈక్వల్ గా చూడాలి, పురుషులతో పాటు మహిళలు ఈక్వల్ గా చూడాలి. అది ఎడ్యుకేషన్ లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఈ రోజు రాజకీయాల్లో కూడా కావచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు, ఆడపడుచులు కూడా రాజకీయాల్లోకి రావాలమ్మా. ఎందుకంటే మీరు చదువులో రాణించారు, ఉద్యోగాల్లో రాణించారు, పరిశ్రమలు పెట్టడంలో రాణించారు, ఈ రోజు ఉద్యోగాలు కల్పించడంలో రాణించారు. అదే విధంగా రాజకీయాల్లో కూడా మీరు వస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటే మన రాష్ట్రాల భవిష్యత్తు కూడా బాగుంటుంది, డెవలప్మెంట్ కూడా బాగుంటుంది అని. అయితే నేను ఏదైతే పార్లమెంట్ లో జరిగిన అంశం మనం చూసాం. ఎందుకంటే నేను పొద్దున్న నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఆడపడుచులందరూ ఢిల్లీకి వెళ్ళటం, ఆ పార్లమెంట్ గ్యాలరీలో కూర్చోటం, వాళ్ళు ఏంటంటే ఒక హ్యాపీనెస్ మూడ్ లో ఉన్నారు. ఎందుకంటే 33% రిజర్వేషన్ బిల్ ఆమోదం పొందుతుంది. రేపొద్దున ఓకే, వీళ్ళలో ఎవరన్నా రాజకీయాల్లో రేపొద్దున ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే, ఏదన్నా జరగవచ్చు. కానీ నిన్న సాయంత్రానికి ఏమైపోయిందంటే ఈ బిల్ విడిపోయింది. టూ థర్డ్ మెజారిటీ ఉండాల్సిన బిల్లు దాదాపుగా 54 ఓట్లతోటి అది కింద పడిపోయింది. ఆటోమేటిక్ గా కోల్పోయాం మనం. అయితే ఇక్కడ రెండు అంశాలు సుష్మా గారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మహిళా నారీ శక్తి వందన్ అని చెప్పేసి 2023 సెప్టెంబర్ లోనే మహిళా రిజర్వేషన్ బిల్ 33% కి ఆ రోజు టోటల్ ఆల్ పార్టీస్ యునానిమస్ గా ఆమోదం 2023లో. బట్ ఈ రోజు ఎందుకు అపోజ్ తెలుపుతున్నారు అంటే, దీనికి ప్రతిపక్షాలు చెప్పే మాట ఏంటంటే, మేము 2023లో ఏదైతే మీరు మహిళా రిజర్వేషన్ బిల్ 33% తీసుకొచ్చారో దానికి ఆ రోజు యునానిమస్ గా ఆల్ పార్టీస్ మేము ఎవరం కూడా అపోజ్ చేయలేదు, మేము అందరం సపోర్ట్ చేసాం. బట్ టుడే వీఆర్ అపోజింగ్ నాట్ ఫర్ ఉమెన్ రిజర్వేషన్, వీఆర్ అపోజింగ్ ద డీలిమిటేషన్. ఎందుకంటే 543 ఉన్న స్థానాలని మీరు 830 స్థానాలు చేయాలని చూస్తున్నారు. ఈ రోజు వరకు ఇంకా రాష్ట్రాలలో జనగణన కానీ కులగణన కానీ ఇంకా అవ్వలేదు. ఎందుకంటే 2027 సెన్సెక్స్ ప్రకారం మనం కులగణన జనగణన చేస్తే దాని ప్రకారం ఆ రోజు మనం సీట్లు పెంపుతాము. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు. మీరు ఉత్తరాది రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టుకున్నారు. ఏదైతే ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెంపుదల కాబట్టి మీరు ఇక్కడ సీట్లు పెంచుకోవాలని చూస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అనేది ప్రతిపక్ష వాదన. ఇప్పుడు మనం ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ లో చూడటం కంటే మేము ఒక కామన్ మ్యాన్ గా, నేను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా చూడాలన్నా సరే, ఒక కామన్ మ్యాన్ గా చూడాలన్నా సరే, ఇక్కడ రెండు అంశాలు. అఫ్ కోర్స్ ఈ రోజు మేము ఎన్డీఏ కూటమిలో ఉండుండొచ్చు, కానీ 2023లో ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయిందో ఈ రోజు ఆ బిల్ మనం ప్రవేశపెట్టొచ్చు. ఎందుకంటే 543 స్థానాలు, ఎంపీ స్థానాలు ఏదైతే ఉన్నాయో దాంతో మనం మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలపొచ్చు. ఎందుకంటే మనం డీలిమిటేషన్ చేస్తేనే మహిళా రిజర్వేషన్ బిల్ పెంచొచ్చు అంటే, యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే 543 స్థానాలు ఉన్నప్పుడు మనం 33% మహిళా రిజర్వేషన్ బిల్ పెంచితే ఇప్పుడు దాకున్న ఎంపీలలో పురుషులు ఎక్కువ ఆధిక్యత ఉంటారు, ఎక్కువ స్థానంలో ఉంటారు, వీళ్ళు కట్ అయిపోతారు. ఇక్కడ వీళ్ళ ప్లేసుల్లోకి ఆటోమేటిక్ గా మహిళలు రావాలా, ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా వాళ్ళు కూడా అందులోకి వస్తారు కాబట్టి ఈక్వలెంట్ గా వస్తారు. బట్ ఇక్కడ ఎక్కడ రాజకీయాలలో కొంచెం తారుమారవుతాయని చెప్పేసి ఈ బిల్లు కొంచెం ముందుకు వెళ్ళలేదు. ఇక్కడ ఏంటంటే మ్యామ్, మోడీ గారు అనేక విషయాలలో అన్ని ముందుగా ఆలోచిస్తారు. ఇక్కడ కూడా ఆల్రెడీ రేపు 23 ఐ థింక్ సో తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మూమెంట్. వాస్తవానికి అసలు ఈ మూమెంట్ లో బిల్లు తీసుకురావడం కరెక్ట్ కాదేమో అనేది మా భావం. ఎందుకంటే మాకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఇతర పార్టీలు కానీ, వీఆర్ ఆల్ సపోర్టింగ్ ద మహిళా రిజర్వేషన్ బిల్, వీఆర్ నాట్ అపోజింగ్ ద మహిళా రిజర్వేషన్ బిల్. మేము నిన్న కూడా మా తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మహిళలందరూ కూడా పార్లమెంట్ ఆవరణకు వెళ్ళారు. నిన్న పొద్దు నుంచి కూడా ఆనందోత్సవాల్లో ఉన్నారు. కానీ నిన్న సాయంత్రానికి బిల్లు ఫెయిల్యూర్ అయిందంటే మాకెంత బాధగా ఉంటుంది. ఇప్పుడు పొద్దున్న నుంచి ఎంతో ఆనందంతో ఉన్న ఆడపడుచులు ఎంత బాధ ఫీల్ అవుతుంటారు అక్కడ. ఇప్పుడు యాక్చువల్ గా అపోజ్ చేసిన ఇండియా కూటమిని కూడా మేము ఒప్పుకోకూడదు. ఎందుకంటే మీరు 2023లో ఈ బిల్లును ఆమోదించినప్పుడు, ప్రతిపాదించినప్పుడు, ఈ రోజు ఈ బిల్లు మళ్ళీ పార్లమెంట్ లో వస్తుందన్న సంగతి మీకు తెలిసినప్పుడు మీరు ముందు నుంచి దీని మీద మీ గొంతులు లేవనెత్తారు. మీరు స్వార్థ రాజకీయాల కోసం మీరు చివరిదాకా వెయిట్ చేసి
మేము ఈ రోజు మహిళా బిల్లుకి మేము ఆమోదం తెలియజేస్తున్నామని చెప్పేసి చివరిలో మేము ఆమోదం తెలియజేయట్లని చెప్పేసి మీరు ఓటు పరంగా దాన్ని వ్యతిరేకిస్తే ఈ రోజు మీరు దేశవ్యాప్తంగా ఆడపడుచుల దృష్టిలో మహిళల దృష్టిలో మీరు శత్రువులు అయినట్లే కదా.